హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఇదివరకునే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఇవి నువ్వుల బిళ్ళలు చేసుకున్నామండి ఈరోజు. అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకునేటానికి పిల్లలకు ఈజీగా ఉండేది, మనకు కూడా టిఫిన్కి ఈజీగా ఉంటుందండి. ఏం లేదండి, ఒక గ్లాసుడు నేను వరిపిండి తీసుకున్నానండి. అలాగే దాంట్లో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కొత్తిమీరలు, జీలకర్ర అన్నీ వేసుకొని కచ్చాపక్కగా మిక్సీ పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్నది మనము ఈ పిండిలో వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకొని ఒకసారి దాన్ని అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. అలాగే కొన్ని నువ్వులు కూడా నేను కడిగి పెట్టుకున్నటువంటి కొన్ని నువ్వులను కూడా వేసుకున్నానండి. అంతే, ఇంకా వేరే దీనిలోకి ఏది అవసరం లేదండి. దీన్ని ఇలా చేతితోని కలుపుకోవాలి మంచిగా. ఉప్పు కారం పిండికి పట్టేంత వరకు మనము ఈ ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసినాం కదా, ఇది ముద్దలు ముద్దలుగా లేకుండా ఉండాలంటే దీన్ని ఇలా చేతితో మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనికి మనము చల్లటి నీళ్ళు కాకుండా అలాగే ముందుగా మనం పిండి కలుపుకునేటప్పుడు కొన్ని నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోవాలండి. దాన్ని కొన్ని నీళ్లు మసలు పెట్టుకోవాలి. మసలు పెట్టుకుని ఈ వేడి నీళ్ళను ఇలా కొన్ని పోసుకోవాలండి. మొత్తం ఒకేసారి పోసుకోకూడదు. ఇలా పోసుకొని ఒక స్పూన్ కానీ ఒక ఇలాంటి విస్కర్ కానీ దేనితోనైనా ముందుగా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని వేడి కొంచెం చల్లారినాక చేయితో మనము ఒక ముద్దలాగా చేసుకోవాలి. కొన్ని నీళ్ళు అవసరం పడితే ఇవే వేడి నీళ్ళు పోసుకోవాలి, కానీ చల్లటి నీళ్ళు మాత్రం పోసుకోవద్దు. కొంచెం మనం చేయి తడుపుకుంటూ కూడా పిసుక్కోవచ్చు అండి. ఎందుకంటే పిండి వేడిగా ఉంటుంది, నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, చూసుకుంటే మనం మాత్రం పిండిని పిసుకొని ఒక ముద్దలా చేసి పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే ఈ బిళ్ళలు అనేటివి చాలా స్మూత్గా మంచిగా పొంగుతాయండి. ఇలా ముద్ద చేసుకొని పెట్టుకొని మనకు సరి అయిన షేప్లో మనకు రౌండ్గా మనం చిన్నగా ముద్దలు చేసుకొని ఇలా ఒత్తుకొని మనం ఒక నూనెలో వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత ఇవి చాలా పూరీల కంటే మంచిగా పొంగుతాయండి. అలాగే పూరీలాగా మెత్తగా ఉంటాయండి. పళ్ళు లేని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. ఇది ఎలా వంగిందో చూసిండ్రు కదా. ఇలా పొంగిన ఈ బిళ్ళను ఒక 2-3 సార్లు మనం నూనెలో తిప్పి వేసుకొని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అలా ఇలా ఒత్తి వేసుకోవాలండి. ఇంకొకరితో పని లేదు, మనం ఒక్కరం ఈజీగా చేసుకునే టిఫిన్ స్నాక్స్గా పనిచేస్తుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎన్ని కావాల్సి అన్నీ చేసుకొని తినడమే. ఇలా ఈజీగా తయారు చేసుకునేదండి. ఇలా ఒకటికి మనం పిండి ఎంత వేసి పెట్టుకున్నామో అన్నీ మనము చేసి పెట్టుకోవచ్చు. మనం సరిపోకుండా కొంచెం పిండి ఎక్కువగా ఉంటే తర్వాత కూడా మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇవి. ఇంత నాత అంత బాగుంటాయి. దీన్ని పిసుకడం మాత్రం మంచిగా రొట్టె పిండిలాగా మంచిగా పిసుకోవాలండి. పిసుకుంటేనే మెత్తగా పొంగుతాయి. పూరీల కంటే ఎక్కువ మంచి టేస్ట్ ఉంటాయండి. ఇవి చూడ్డానికి కరకరలాడుతూ లోపల మెత్తగా పైన గట్టిగా మంచిగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా పొంగినాయి, లోపల ఎంత బోలుగా ఉన్నాయి చూడండి.